హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 104వ శ్లోకం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. చూడండి, నమస్కారం పెట్టమంటున్నాడు. మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. ప్రతిజానే, నేను నీకు ప్రతిజ్ఞ చేస్తాను. ఎవరైనా ప్రతిజ్ఞ చేస్తారా అండి? ఓత్ టేకింగ్, ఓత్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది నిజాలు చెప్తున్నారు, ఎంత నిజంగా ప్రవర్తిస్తున్నారో ఈ కలియుగంలో మనకి తెలుసు. కృష్ణ పరమాత్మ ఒక భక్తుడికి, నిజమైన భక్తుడు అయితే నువ్వు నాకు నమస్కారం చేసి నీ హృదయంలో నేను ఉన్నాను అని గుర్తుంచుకుంటే నేను నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను, నువ్వు నా భక్తుడివి అని నేను స్వీకరించి నిన్ను అన్ని విధాలా ఆదుకుంటాను అని. చూడండి ఎంత గొప్పగా ఉందో శ్లోకం. మన్మనాభవ మద్భక్తో, నాపై మనస్సు నిలుపు. అయితే నిలిపితే ఏం చేస్తావు? మధ్యాజీ మాం నమస్కురు, నన్నే ఆరాధిస్తూ నాకే నమస్కారం చెయ్యి. ఓపెన్గా చెప్తున్నాను, నేనే భగవంతుని అని ఎంత గొప్పగా చెప్తున్నాను చూడండి. మామే వైశ్యసి యుత్వైవం, మాం ఏవ ఐష్యసి అంటే నన్ను చేరుకుంటావు. నువ్వు నాకు నమస్కారం చేసి నాపై మనస్సు నిలిపితే నువ్వు నన్ను చేరుకుంటావు. దీనికి నీకు ఏమన్నా డౌట్ ఉందా? కాబట్టి నీకు ప్రతిజాని ప్రియోసి మే అంటే నేను నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను, నువ్వు నాకు ప్రియమైన భక్తుడవని రికగ్నిషన్ ఇచ్చి నిన్ను నాతో చేర్చుకుంటాను. ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఈరోజు రేపు ఉన్న ప్రపంచంలో స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళ గురువుల్ని ఎంతవరకు నమ్ముతున్నారు? ఇలా ఈ ప్రకారంగా నమ్మితే ఏ గురువు అయినా, ఏ టీచర్ అయినా, ఏ ప్రొఫెసర్ అయినా ఆ స్టూడెంట్ని హక్కున చేర్చుకోవడా? తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ప్రేమని పంచుతూ వీలైనంత వరకు వాళ్ళ దగ్గరికి తీసుకుంటే మారే ఛాన్స్ ఉంటుంది కదా. పిల్లలు మారుతారండి. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ డివైజెస్ నుంచి దూరంగా ఉంచండి, పిల్లలు మీ దగ్గరికి వస్తారు. కృష్ణ పరమాత్మ అదే చెప్తున్నాడు. నువ్వు నా మీద కాన్సన్ట్రేట్ చేయి, నాకే నమస్కారం చేయి, నువ్వు నా భక్తుడిగా నువ్వు ప్రూవ్ చేసుకో, నేను నీకు గ్యారంటీ ఇస్తున్నా, నేను నిన్ను చూసుకుంటాను, నాలో కలుపుకుంటాను అని. మరి అలాంటి గ్యారంటీ పెద్దవాళ్ళు పిల్లలకి ఇస్తే వాళ్ళు కూడా అన్నిటినీ మానేసి శ్రద్ధాభక్తులతో ఉంటారు కదా. ఒకసారి శ్లోకం చూద్దామా? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ.